ఎటు చూసినా నిశ్శబ్దం. మారుతున్న ప్రపంచానికి భిన్నంగా, మార్పుకి దూరంగా ఉండే మథెరాన్ మహారాష్ట్రలో ఉంది. ఎంత నిశ్శబ్దం అంటే తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తీసుకొచ్చేంత. అక్కడ మనం రోజు వినే బండి శబ్దాలు అస్సలు వినిపించవు. నాకు నచ్చింది కూడా అదే. పాత రోజుల్లో వీలైతే గుర్రాలు లేకపోతే నడిచే తిరగాలి. నడవటం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను అక్కడ వారం రోజులు తిరిగాను. ఎంత నడిచానంటే దూరం ఎంత అనేది మర్చిపోయేంతలా. ఎందుకో తెలీదు, 2 ఏళ్ళైనా నాకు ప్రతిదీ నిన్న జరిగినట్లే గుర్తుంది. ఈ కథ నేను నా ఊరు ఒంగోలు నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి మొదలు పెడతా. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 2:50 PM స్టార్ట్ అయిన నేను పూణేకి ఎర్లీ మార్నింగ్ 1 AM రీచ్ అయ్యాను. పూణే నుంచి మహాలక్ష్మికి ఇంకో ట్రైన్ చేంజ్ అయ్యి 6:10 నీరల్కి రీచ్ అయ్యాను. 8 గంటలకే స్టార్ట్ అయ్యే టాయ్ ట్రైన్ కోసం 6:30కే క్యూలో ఉండాలని నాకు తెలియదు. నా టైం బాగుండే టికెట్స్ దొరికాయి. ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు 10 నిమిషాలు పట్టింది నాతో పాటు తెచ్చిన థాట్స్ని హోల్డ్లో పెట్టడానికి. తర్వాత నేను ఒక చైల్డ్ లాగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ నా కళ్ళతో చూశాను. నేనెప్పుడు అనుకునేవాడిని కథ అనేది చెప్పేవాడి నిజాయితీపై నడిచిద్దని. మథెరాన్ అంటే కొండలు అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది రోజు గడవటం కోసం మథెరాన్ వాళ్ళ భుజాలపై లాక్కెళ్లే మనుషులు, గుర్రాలని. అక్కడ దొరికే నీళ్ళ నుంచి మనం నడిచే రోడ్డు వరకు వాళ్ళు మోసినవే. ట్రావెల్ చేసేటప్పుడు నేను ఎలాంటి టైమింగ్స్ ఫాలో అవ్వను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. అందరికి అదే చెప్తాను, ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి టైమింగ్స్ ఫాలో అవుతాను. वो रास्ते पे कोई आदमी नहीं है, वो रास्ता अच्छा नहीं है देखने की, वो वॉक करने की बहुत सुंदर लगता है ना वो. ఈసారి నేను ఎలాగైనా సన్ రైజ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సన్ రైజ్ చూసిన తర్వాత నా లైఫ్లోనే బెస్ట్ సన్ రైజ్ చూశాననే ఫీలింగ్ వచ్చింది. మథెరాన్లో ఫోన్ సిగ్నల్స్ చాలా వీక్గా ఉంటాయి. మనం వ్యూ పాయింట్స్ కవర్ చేయాలంటే అక్కడ దొరికే మ్యాప్ ఇంకా సైన్ బోర్డ్స్ని ఫాలో అవ్వాలి. చూసావా ఏముంది, మ్యాప్ ఎత్తుకోవాల్సి వస్తుందిరా. నా జీవితంలో గూగుల్ మ్యాప్స్ తప్పక మ్యాప్ చూసే బతుకులేదనుకున్నా. సన్ రైజ్ చూసిన తర్వాత నా రూమ్కి దగ్గరగా ఉన్న కండాలా పాయింట్తో స్టార్ట్ చేశా. లోకల్గా దొరికే వడపావు తిన్న తర్వాత చార్లోటా లేక్కి వెళ్ళా. చూస్తే మనకి మ్యాన్మేడ్ లేక్ లాగా అస్సలు కనిపించదు. అదే దాని బ్యూటీ. ఈ లేక్ టౌన్లో ఉన్న పీపుల్కి మెయిన్ వాటర్ సోర్స్. లార్డ్ ఇంకా సీలే పాయింట్స్ లేక్కి చాలా దగ్గరగా ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటాయి. హనీమూన్ పాయింట్ 2 నిమిషాలు రా. మలంగ్ పాయింట్ 15 నిమిషాలు. లూజో పాయింట్ 20 నిమిషాలు. ఇంకా ఇక అడ్డు చూపించారు కదరా. బోర్డు రాసేవాడికైనా బుద్ధి ఉండాలి. నాకు లేదట్ట. ఇటు పోదాం కదా. మనం ఈసారి పైనుంచి చూడటమే కాదు, కింద ఉన్న పీపుల్ని కూడా మీట్ అవుదాం. తర్వాత లూజా ఇంకా ఎక్కువ పాయింట్స్తో నా డేని ఎండ్ చేశాను.